హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ లిటిల్ మిల్లెట్స్ స్ప్రౌట్స్ కిచిడి. ఫస్ట్ దానికోసం ఇలా లిటిల్ మిల్లెట్ తీసుకున్నాను. అదేనండి సామలు. మా ఇంట్లో నేను ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న గ్లాస్లో 2 కప్స్ సామల్ని నేను ఇలా బౌల్లో వేసుకున్నాను. ప్రతిరోజు రైసే కదా తినేది, ఇలా మిల్లెట్స్తో ట్రై చేద్దామని నేను ఇలా ట్రై చేశానండి. ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ ఎనర్జీ ఇస్తుంది. బట్ రైస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దీనిలో కొంచెం సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది, బి వైటమిన్స్ కూడా ఉంటాయి. నేను అందుకోసం అప్పుడప్పుడు రైస్ బదులు ఇలా మిల్లెట్స్ తో చేస్తూ ఉంటాను. ఇలా కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలా మిక్స్డ్ స్ప్రౌట్స్ ని తీసుకున్నానండి. దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఇంకా మనకి చాలా మంచిది. డైటరీ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కోసం మనం ఇప్పుడు నాన్ వెజ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. బట్ ఇలా మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ మన దగ్గర ఉంటున్నప్పుడు మనం నాన్ వెజ్ వైపు ఎందుకు వెళ్తామండి? అసలు ఈ స్ప్రౌట్స్ వాల్యూ మనకు తెలిస్తే మనం అసలు వీటిని వదలము. కాకపోతే పచ్చిగా తినే వాళ్ళకి పడదు, కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలా డిఫరెంట్ గా చేసుకొని తింటే మనకు మంచిది. నేను ఈ స్ప్రౌట్స్ని కూడా అవి మిల్లెట్స్ 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, అంతే విధంగా స్ప్రౌట్స్ని కూడా ఇలాగ 2 గ్లాసెస్గా కొలుచుకొని నేను అలానే తీసుకుంటున్నానండి. యాక్చువల్లీ స్టార్టింగ్లో మిల్లెట్స్ మనం ఎన్ని గంటలు నానబెట్టాలనేది చెప్పలేదు కదండి. మినిమం 6 to 7-8 hours మనం నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు బాగా డైజెస్ట్ అయ్యి పోషకాలు అనేవి బాగా వస్తాయి. అండ్ మార్నింగ్ వండుకోవాలి అనుకుంటే హోల్ నైట్ మనం నానబెట్టేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి. అండ్ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క అన్నీ వేసుకొని నేను బాగా మిక్స్ చేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేపుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి. ప్రతిసారి రైస్తోనే కాకుండా ఇలా మిల్లెట్స్తో కూడా డిఫరెంట్గా మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు, ఎందుకంటే మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న స్ప్రౌట్స్ని కూడా బాగా వాష్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మగ్గ పెడితే సరిపోతుందండి. స్ప్రౌట్స్ ఇలా పచ్చిగా తినేస్తే మంచిది అంటారు, బట్ నాకైతే పడదండి. గ్యాస్ ఫార్మేట్గా అనిపిస్తూ ఉంటుంది. నేను అందుకే ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో చేసుకొని తింటూ ఉంటాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం కొత్తిమీరని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది, అందుకే ఇప్పుడే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిల్లెట్స్ని కూడా తీసుకొని మనం ఇందులో కలుపుకోవాలి. నేను ఆల్రెడీ 2 కప్స్ వేసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఆల్సో 2 కప్స్ స్ప్రౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా 1.5 కప్ వేసుకున్నాను వాటర్. నాకు అది సరిపోయిందండి. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే మనం వేసుకోవాలి. వేసుకొని మనం ఇంకా కుక్కర్ పెట్టేసుకోవచ్చు. మన పిల్లలకైనా లంచ్ బాక్స్లో చక్కగా పెట్టేసుకోవచ్చు అండి. ఇది 1 pot మీల్ లాగా ఈజీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మన పిల్లలైనా కానీ అన్నం బదులు ఇలా మిల్లెట్స్ తినండి ఈ రోజు, లేదా స్ప్రౌట్స్ ఇచ్చేసి స్ప్రౌట్స్ మంచివి తినేయండి అంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు కదండి. మనమైనా ఇలాగ టేస్టీగా డిఫరెంట్గా చేసి పెడితే తింటారు. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాము. హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్, లో ఫ్లేమ్లో అయితే సింగిల్ విజిల్ సరిపోతుందండి. ఏంటి టకటక కూరగాయలు కట్ చేస్తుందా మళ్ళీ అనుకుంటున్నారా? దీనిలోకి టేస్టీగా ఉండాలని చెప్పేసి నేను సాంబార్ చేస్తున్నానండి. అందుకే ఇంత ఫాస్ట్గా కూరగాయలు కట్ చేసేసాను. ఉల్లిపాయలు, క్యారెట్, రాడిష్ని కట్ చేసేసుకున్నాను. ఈలో మన కిచిడి కూడా రెడీ అయిపోయింది. ఆవిరిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాము. చూసారా, చాలా బాగా కుక్ అయిపోయింది. చూడగానే నాకైతే ఉప్మానే గుర్తొచ్చింది. టెక్స్చర్ అంతా ఉప్మాలానే ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మిల్లెట్ రెసిపీస్ ఇంకా మోర్ కిచిడి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు లిటిల్ మిల్లెట్ స్ప్రౌట్స్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. అదేనండి సామలతో చేసిన కిచిడి. ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేద్దామని చెప్పి నేను దీనిలోకి సాంబార్ అనేది చేసుకున్నాను. ఈ సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా మనం మిల్లెట్స్లో సాంబార్ చేసుకొని తింటే ఏదో నాకు బిస్మిల్లాబాద్ తిన్నంత ఫీల్ వచ్చేసింది. అంత బాగుంది. రైస్తో కంటే కూడా ఇలా మిల్లెట్స్ కిచిడీలో సాంబార్ చేసుకొని తింటే నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.